పాపం పోవాలంటే అఖండ జ్యోతి వెలగాలని బచ్చు ఫౌండేషన్ చైర్మన్ అవినాష్ దేవిచంద్ర అన్నారు. బుధవారం రాజమండ్రి ఆనంద్ కళా కేంద్రం వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి శ్రీ తారా వారాహి లోక కళ్యాణార్థం సేవా భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అఖండ జ్యోతి పాదయాత్ర ప్రారంభించారు. తిరుపతి లడ్డు ప్రసాదంలో ఆవు నెయ్యి కల్తీ చేయడం మహా అపాచారమన్నారు. ఈ మహా అపచారానికి ప్రాయశ్చితంగా భారతదేశ యాత్ర చేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నుంచి తిరుపతి వరకు అఖండ జ్యోతితో పాదయాత్ర చేస్తున్నట్లుగా తెలిపారు. అందరూ అఖండ ద్వీపాన్ని సందర్శించాలని సూచించారు. ఈ అఖండ జ్యోతి పాదయాత్ర రథయాత్ర పిఠాపురం నుంచి మీదుగా రాజమండ్రి చేరిందన్నారు. ఈ అఖండ పాదయాత్రలో అఘోరిణి తదితరులు పాల్గొన్నారు. కూడా నెయ్యేసి నెయ్యితోనే దీపంతోనే హోమము 1-2 గంటలు చేశారు. శాంతి హోమం అని. ఆ శాంతి హోమం అనేది భారతదేశం మొత్తం పర్మనెంట్ గా ఉండాలి. శాంతి పర్మనెంట్ గా ఉండాలి, తాత్కాలికం కాదు శాంతి అనేది. కావున ఈ అఖండ దీపం వెలిగితేనే భారతదేశం మొత్తం ఎప్పుడూ శాంతిగా ఉంటుందని నా పిలుపు, సంకల్పం. కావున ఇదందరూ కూడా ఏదో మనకెందుకులే, మన ఇంట్లో ఏదో చేస్తున్నారు, ఎవరో స్వామి వచ్చారు, ఎవరో ట్రస్ట్ చైర్మన్ వచ్చారు, వచ్చి పాదయాత్ర చేస్తున్నారు, మనకెందుకులే అనుకోకుండా అందరూ కూడా దీన్ని నిర్విఘ్నం చేసి అందరూ కూడా అఖండ దీపాన్ని వెలిగించండి. అఖండ దీపాన్ని వెలిగించి లోక కళ్యాణం చేయండి. ఎప్పుడైతే లోక కళ్యాణం సరిగ్గా ఉంటుందో, ఎప్పుడైతే దేవుడికి నిత్య దీప నైవేద్యాలు అందుతాయో, ఎప్పుడైతే దేవుడు సంతోషంగా ఉంటాడో మనం సంతోషంగా ఉంటాం. ఎప్పుడైతే దేవుడికి సనాతన ధర్మాన్ని కూని చేసి తిరుపతి లడ్డూల్లో అక్రమం చేసి తర్వాత పాదాలు శ్రీవారి పాదాలు కానీ లేకపోతే రాముల వారు మొండాలు కానీ తీసుకెళ్లి ఎక్కడో పెట్టి ఇవన్నీ ఘటనలకి రథాలు తగలెట్టడం ఇవన్నీ కూడా సంకేతాలు. ఎప్పుడూ లేని విజయవాడలో కూడా కొట్టుకుపోవడం జరిగింది. మీ అందరూ చూశారు. బుడబరి ఘటన ఎప్పుడు ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆలోచించండి. ఇది నేను అందరికీ చెప్పేది ఏంటంటే పాదయాత్ర ద్వారా ఇది ఒక హెచ్చరికగా తీసుకుంటారో, ఇది ఒక అడ్వైజ్ గా తీసుకుంటారో, ఇది ఒక
వార్నింగ్, స్వీట్ వార్నింగ్ గా తీసుకుంటారో మీ భాషలో చెప్తున్నాను నేను. అందరూ కూడా సీరియస్ గా తీసుకోండి. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ముందు ఇలాగే కొనసాగితే మాత్రం ప్రళయం, మహాప్రళయం వస్తుంది. ఆ ప్రళయంలో చిన్న పెద్ద ప్యూను లేకపోతే ఆఫీస్ బాయ్, అడుక్కునేవాడు, సాధు ఎవరు ఉండరు. క్రిస్టియన్, ముస్లిం, హిందూ ఎవరు ఉండరు. అందరూ తుడిచిపెట్టుకుని వెళ్ళిపోతాం అఖండ ప్రళయంలో. ఆ ప్రళయం అంతా ముంచుకొస్తుంది. ప్రళయానికి మనుషులందరూ ఒకటే. ఏ కులంలో బతికినా, ఏ మతంలో బతికినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఎవరైనా ఒకటే. మనిషి ఒక రూపంలోనే ఉంటాడు. దేవుడు ఒకటే పుట్టించారు. ఏ కులానికి ఆ కులం గౌరవించుకోవాలి, ఏ రిలీజన్ కి ఆ రిలీజన్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. ఏ కులంలో ఉన్నా, ఏ రిలీజన్ లో ఉన్నా మనం ఆ రిలీజన్ కి ఆ సాంప్రదాయాన్ని పాటించాలి, ఆ సనాతన ధర్మాలను పాటించాలి. కావున అందరూ కూడా ఈ అఖండ దీపాన్ని ఆశీర్వదించి అందరూ కూడా అఖండ దీపం వెలిగించాల్సిందిగా కోరుతున్నాను. దర్శించి ఈ యొక్క ప్రచారం చేసుకోవాలని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. 3 రోజుల నుంచి చేస్తున్నాం స్వామి. పిఠాపురంలో మొదలైంది. పెద్దాపురం మీదుగా నిన్న రాత్రి రాజమండ్రి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే తిరుపతి వరకు. ఈ పాదయాత్ర అనేది రథయాత్ర. ఈ రథయాత్ర అనేది తిరుపతి దాకా ఉంటుంది. నెక్స్ట్ లోక కళ్యాణం కొరకు భారతదేశం మొత్తం తిరుగుతుంది. ఆ దేవుడి ఆశీర్వాదం బట్టి మేమంతా కూడా హిందూ సాంప్రదాయానికి సంబంధించి, నా కర్తవ్యాలకు సంబంధించి దీని గురించి ఎంతవరకు నేను వెళ్తానికి సిద్ధం. కావున అందరూ కూడా మీ వంతు మీరు ముందుకొచ్చి మీరందరూ కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. కావున అందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ యాత్ర చేస్తున్నాము. నమో వెంకటేశాయ.